కోటాను కోట్ల దూతల మధ్య కొనియాడబడుచున్న దేవుడైన ఈ ఉదయకాల సమయంలో మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి బిగ్గరగా ఆయనకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంచన వంతెన ఒరిగిన బారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన. వంచన వంతెన ఒరిగిన బారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన. కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. కలల కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా. మహాగణుడా మహోన్నతుడా సర్వశక్తి కలిగిన ప్రభువా, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నిలవబడి మిమ్మల్ని స్తుతించటానికి మీరు చూపిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడా మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత శక్తి చేత నింపండి. ప్రతి బలహీనతను దూరం చేయండి, సహాయము చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 24వ వచనము. స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీరు రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటలు మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పునైన నన్ను మరుగు చేయండి అయ్యా, మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మా అందరితో పేరు పేరున మీరు విశేషముగా ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి అయ్యా. మీ లేఖనాల్లోని సత్యాలను మేము గ్రహించి మా హృదయాలను సరిచేసుకొని మీ చిత్తానుసారంగా మీకు సమీపంగా మేము జీవించు భాగ్యాన్ని ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలు ఆరోపిస్తున్నాం. సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయములో 18వ వచనము మొదలు 26వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న ఒక అద్భుతం అక్కడ రాయబడి ఉంది. ఇది గొప్ప అద్భుతం. వాస్తవానికి ఆయన సువార్త పరిచర్యలో భాగంగా అనేక ప్రాంతాలను ఆయన దర్శిస్తూ ఆ ప్రయాణాల మధ్యలో కొన్ని చోట్ల ఆయన ఆగుతూ అక్కడ ఉన్న శిష్యులతో అలాగే ఆయన వెంబడిస్తున్న వారితో కొన్ని హెచ్చరికలు చేస్తూ వారిని బలపరుస్తూ వారి విశ్వాసము మరింతగా బలపడాలన్న ఉద్దేశంతో కొన్ని అద్భుతాలు వారి మధ్యలో ఆయన జరిగించాడు. గమనించండి. 9వ అధ్యాయములో ముఖ్యంగా మత్తయి సువార్తలో ఒక 3 అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే, పక్షవాతము కలిగిన ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు
స్వస్థపరచటం. వాస్తవానికి ఆ నలుగురికున్న విశ్వాసము, అధ్యాయము ప్రారంభంలో ఆ నలుగురికున్న విశ్వాసాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మరోవైపున మనము కొన్ని సందర్భాలలో ఈ బెతెస్దా అనబడిన కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పక్షవాతంతోనే బాధపడుతూ స్వస్థత లేకుండా అక్కడే ఎదురు చూస్తూ ఉన్న మరొక వ్యక్తిని కూడా మనం చూస్తూ ఉంటాం కదా. వీరిలో విశ్వాసం కనపడతా ఉంది. ఇతనిలో ఏదైతే అది అయ్యిందిలే, ఏం చేస్తాం, ఇక్కడి వరకు వచ్చాం కదా అనే ఒక రకమైన నిర్లక్ష్యం. విశ్వాసం లేకపోగా, విధేయత లేకపోగా, గమనించండి, ఆ ఇల్లు ఎంతగా నిండిపోయిందంటే ఇక యేసయ్య లోపల ఉన్నాడు, ఇక ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ప్రజలందరూ కూడా జనసమూహము, విస్తారమైన జనసమూహము ఆయన్ని చుట్టుముట్టి అలాగే ఉండిపోయారు. ఇక ఆయన దగ్గరికి ఎంత ప్రయాసపడి మంచంతో సహా మోసుకొని వచ్చినా సరే యేసయ్య దగ్గరికి వెళ్ళే అవకాశం లేదుగా. అప్పుడు ఈ నలుగురు ఒక ఆలోచన చేశారు, ఏం చేద్దాం ఇప్పుడు, లోపలికి వెళ్ళే దారి లేదు కదా, ఇక్కడే ఆగుదామా, పోనీ ఇక్కడే నిలబడదాము, ఆయన వస్తూ వస్తూ ఏమైనా మనల్ని పలకరించి మనకి ప్రార్థన చేసి వెళ్తాడేమో అని అనుకున్నారా? లేదు. గమనించండి, వాళ్ళకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే పైకప్పు ఓడదీసి పైనుంచి మంచంతో సహా ఈ పక్షవాతం కలిగిన వ్యక్తిని కిందకు దించుదాం. అంటే గమనించండి, నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు, ఆయన వచ్చేంత వరకు ఎదురు చూడొద్దు, సమయాన్ని ఏమాత్రం వృధా చేయొద్దు, ఖచ్చితంగా ఆయన దగ్గరికి ఇతన్ని తీసుకెళ్ళిపోవాలి. ఆ నలుగురి విశ్వాసం చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుద్దండి. ఆ నలుగురికున్న విశ్వాసం గమనించండి. దే ఆర్ మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్. ఏ అవకాశం ఉంటే అవకాశం గమనించండి. మొత్తానికి ఈ పక్షవాతం కలిగిన వ్యక్తిని నడిపించుకుంటూ రాలేరు కాబట్టి ఒక అవకాశం దొరికింది. ఏంటది? మంచం మీద మోసుకొని రావటం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళటానికేమో జనసమూహాలు అందరూ చుట్టుముట్టి ఉన్నారు. ఆ గుమికూడిన జనాల మధ్యలోంచి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇంకొక అవకాశాన్ని వాడుకున్నారు. ఏంటది? పైకప్పు తీసేయటం, తాళ్లతో సహా అతన్ని అలాగే మంచంతో అమాంతం కిందకి దించటం. గమనించండి వారి విశ్వాసము. అందుకని మన విశ్వాసము పెంపొందించబడులాగున అనేకమైన అద్భుతాలను ఆయన మన జీవితాల్లో కూడా చేస్తూ ఉన్నాడు. కానీ మనం అనుకునేది ఏంటంటే ఇదన్నీ కాకతాళీయంగా వాటంతటా అవే జరిగిపోతూ ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని సార్వభౌమాధికార చిత్తము లేకుండా ఏది కూడా మన జీవితంలో సంభవించలేదు. గమనించండి, అది మనమున్న స్థితి కావచ్చు, దేవుడు మనకి అనుగ్రహించిన క్షేమము సమృద్ధి కావచ్చు, ఇది కూడా దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమే. హల్లెలూయా. ఆ రీతిగా ఆ నలుగురిని జ్ఞాపకం ఉంచుకోండి, వారి విశ్వాసాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దాన్ని బట్టి మనము ఇంకెంత విశ్వాసముతో ప్రభువులో కొనసాగాలి అనేది ఆ నలుగురు కూడా మనకి మాదిరికరంగా కనబడుతూ ఉన్నారు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తరువాత ఆయన వెళ్తూ వెళ్తూ జనసమూహంలో ఆయన మాట్లాడుతూ ఉండగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ రావటం, ఆయన వరకు వెళ్ళలేక మొహం చాటేసి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవటం, స్వస్థపడటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈ 2 అద్భుతాల మధ్యలో జరిగింది ఏంటంటే, యూదుల సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు గురించి మత్తయి సువార్తలో ప్రస్తావించబడలేదు. కానీ యాయీరు కుమార్తె చనిపోయింది, ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించారు అన్న సంగతి మాత్రం మరి మార్కు సువార్త 5వ అధ్యాయములో, లూకా సువార్త 8వ అధ్యాయములో కూడా రాయబడి ఉంది. ఆ 2 సందర్భాలలో యాయీరు పేరు ప్రస్తావించబడింది. ఆ రీతిగా మనం చూడగలిగితే యాయీరు సమాజ మందిరపు అధికారి. గమనించండి, సమాజ మందిరపు అధికారి అంటే వాస్తవానికి ఆ రోజున రాజుతో సమానమైన హోదా కలిగిన వ్యక్తి సమాజ మందిరపు అధికారి. అంటే మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు, ఆ యూదుల సినగోగు, సన్హెద్రిన్ సభ, వీటన్నిటికీ ఆయన అధికారిగా ఉంటూ, మరి ఆ యోధా మతానికి ఒక పెద్దగా ఉంటూ
ఒక గొప్ప హోదాని అనుభవిస్తున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురు చనిపోవటానికి సిద్ధంగా ఉంది, చనిపోయిందని కొంతసేపటికి సేవకులు వచ్చి చెప్తే, వాళ్ళ ఇంట్లో పనివారు వచ్చి చెప్తే, చనిపోయినా పర్లేదు నువ్వు వచ్చి ఒకసారి నా కూతుర్ని బ్రతికించయ్యా అని బతిమలాడుకుంటున్నాడు. ఈ విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. వాస్తవానికి అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వేరే వారిని బతిమలాడటానికి అస్సలు ఇష్టపడడు కదా. టీచర్ల పిల్లలు ఉంటారా? టీచర్ల పిల్లలకు చదువు వస్తుందా? ఏమో పెద్దగా రాదు, నేను చూసినంతవరకు. ఇప్పుడు ఇదే టీచర్ పిల్లోడు పద్దాక బడి మానేస్తున్నాడు, మార్కులు సరిగ్గా రావట్లేదు. నువ్వు వెళ్ళి మీ పేరెంట్స్ని పిలుచుకురా అంటే ఆ స్కూల్ వాళ్ళు అంటే పేరెంట్ టీచర్ వెళ్తాడా? ఎందుకని? నేను టీచరే, ఆడు టీచరే, ఏంటి ఆడి దగ్గరికి నేను వెళ్ళేది కదా. అంటే ఒక హోదాలో అధికారంలో ఉన్న వ్యక్తి ఆలోచించే విధానం ఈ రకంగా ఉంటుంది. అందుకని గమనించండి, మా జాయ్ బాబుని నేనేం చేశానంటే యూనివర్సిటీకి తీసుకెళ్ళి, నాన్న నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే నాకు అవి ఇచ్చారు ఇదిగో నాన్న ఇక్కడ పనిచేశాను నాన్న, ఇక్కడ నాకు పిహెచ్డి ఇచ్చారు నాన్న అంటే, నేను చదవనంటే చదవను. అరే బాబు నా పరువు పోద్దరా, నువ్వు చదవకపోతే యూనివర్సిటీ మెట్లెక్కకపోతే నా పరువు పోద్దరా అంటే, నేను చదవనంటే చదవను. అది కాబట్టి ఇంక నేనేం చెప్తాను, మీకు చదువుకోండి, మీకంటే బాగా ఎవడు చదువుకోకూడదు అని చెప్పాలి నేను మీకు. అందుకని టీచర్ల పిల్లలకి పెద్దగా రాదు, వచ్చినట్టు నేను ఎక్కడా చూడలే. అందుకనే గమనించండి, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇంకొక అధికారంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోవటం కానీ, లేకపోతే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడగటం కానీ ఇలాంటివి జరగవు పెద్దగా. కానీ ఇక్కడ యాయిరు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని బతిమలాడుకుంటున్నాడు. గమనించండి, చాలా అద్భుతమైన సంగతి ఇది. కొన్ని సందర్భాల్లో మనం ఒక వ్యక్తి సాయం అడగటానికే చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇలాగ అధికారంలో ఉన్న వ్యక్తి వచ్చి, అందుకనే ఒకానొక సందర్భంలో ఈ యూదుల అధికారి ఎవరైనా చూస్తారేమోనని, యాయిరు కాదు ఇంకొక అధికారి, ఎవరైనా చూస్తారేమోనని యేసయ్య దగ్గరికి ఏ సమయంలో వచ్చాడంటే రాత్రిపూట వచ్చాడు. మీ అందరికీ తెలుసుగా. ఎందుకని? పగలు వస్తే ఏం జరుగుద్ది? ఇదిగో అలాంటి వాడే వెళ్తున్నాడు, ఇంకేముందయ్యా ఎల్లగురి అదే అనుకుంటారని రాత్రి ఎవరో కనపడకుండా, ఎవరు దృష్టిలో పడకుండా వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి తన సందేహాలు అడుగుతూ ఉన్నాడు. గమనించండి, అంటే వాళ్ళకే అంత పట్టింపు ఉంటే, గమనించండి, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, ఈ సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు, మరి ఆయన ఆజ్ఞాపిస్తే సమస్తము కలిగినవి కదా. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు కదా. యాయిరు గ్రహించింది అది. యాయిరుకున్న అధికారము కంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అధికారము మరింత గొప్పదని యాయిరు గ్రహించాడు. గమనించండి, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా సరే వారి తప్పులు ఒప్పులు, వారి బలాలు బలహీనతలు సరిగ్గా గ్రహించుకుంటారో వారు ఖచ్చితంగా ముందడుగేస్తారు. ఈ బలాలు బలహీనతల గురించి పెద్ద అవగాహన లేకుండా మనమే వీరులు శూరులు అన్నట్టు ఏ వ్యక్తి అయినా ఉన్నాడు అనుకోండి, అభివృద్ధి పొందటం అనేది అసాధ్యం. ఎందుకనంటే మన బలాలేంటో మన బలహీనతలేంటో మొదటిగా మనకు తెలియాలి. తెలిసినప్పుడు దీనికి అనుగుణంగా మనం ప్రయాసపడతాం, కష్టపడతా ఉంటాం. వీటి గురించి మనకు తెలియదు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఇప్పుడు యాయిరే గనక నేనే అధికారిని, నాకంటే ఇక్కడ అధికారి ఎవరు లేరు అని గనక ఆ భావనలో ఉండి ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చేవాడా? వచ్చేవాడు కాదు. ఎవరైనా వైద్యుల దగ్గరికి వెళ్ళేవాడేమో, లేకపోతే వైద్యుల దగ్గరికి రికమెండేషన్ పంపించేవాడేమో. ఇలా ఫలానా వాళ్ళ కుమార్తె అంటండి, మీరు వైద్యం చేయండి అని పంపించేవాడేమో. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి తన నిజస్థితిని గ్రహించుకుంటాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి మరింతగా అభివృద్ధి పొందుతాడు. అది ఈ లోకపరంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి. ఆత్మీయతలో మన లోటుపాట్లు ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే, తెలుసుకోగలిగితే మరింతగా ఆత్మీయతలో మనం అభివృద్ధి పొందుతూ ఉంటాం.
అందుకనే ఇక్కడ యాయిరు గ్రహించింది ఏంటంటే, చూడండి, నాకంటే యేసయ్య పెద్ద అధికారి, నాకంటే యేసయ్య గొప్పవాడు అని గ్రహించాడు. కాబట్టే ఈ అధికారి వెళ్ళి ఈ సమస్త సృష్టి మీద అధికారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని బతిమలాడుకుంటున్నాడు. గమనించండి ఏమంటున్నాడు 18వ వచనంలో ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, గమనించండి, ఆయనకు మ్రొక్కి, నాకే అధికారం ఉంది, నా దగ్గరికే చాలామంది వస్తారు, శాస్త్రులు పరిచయులు అందరూ నా చేతి కింద ఉంటారు అని యాయిరు అనుకొని ఉండుంటే, యాజకులందరితో నాకు పరిచయం ఉంది, నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, రాజుగారి దగ్గరికి డైరెక్ట్గా ఏ అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగలను అని అనుకొని ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చేవాడు కాదు. కానీ ఇక్కడ గమనించండి, యేసయ్య దగ్గరికి వస్తున్నాడంటే తన అధికారాన్ని పక్కన పెట్టేశాడు. అధికారాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడు? యేసయ్యకు సాగిలపడి మ్రొక్కుతున్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనం రిక్తులం, మనం నిస్సహాయులం, మన వల్ల ఏమీ కాదు, మనల్ని నడిపించేది దేవుడే అన్న కనువిప్పు మనకు కలుగుతుందో గమనించండి, అప్పుడు ఖచ్చితంగా మనలో ఆరాధనా భావం ఉంటుంది. అలాగా ఆరాధనా భావం వచ్చినప్పుడు ఆయనకు సాగిలపడకుండా ఉంటామా? ఆయనను స్తుతించకుండా ఉంటామా? ఇక్కడ యాయిరు చేస్తుంది అదే. నాకున్న అధికారం, నా శక్తియుక్తులు ఇవన్నీ వట్టిదే, ఆయన సార్వభౌమాధికారం గొప్పది అని గ్రహించాడు. హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయనకు మ్రొక్కి బతిమలాడుకుంటున్నాడు, తన విన్నపం ఏంటో తెలియజేసుకుంటున్నాడు. నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. చనిపోయిందని అతనే చెప్తున్నాడు, ఇప్పుడే చనిపోయింది, అయినా సరే నువ్వు వచ్చి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బహుశా ఏమని ఉండుంటారు, అయ్యా చనిపోయింది, నువ్వు బోధకుడిని పెద్దగా ఇబ్బంది పెట్టకు, ఇంతకంటే ఏమైనా ముఖ్యమైన పని ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తాడు కదా ఆయన, చనిపోయిన ఆమె దగ్గరికి ఎందుకులే ఆయన పిలవటం కదా. ఒకవేళ కొనూపిరితో ఉంటే పిలవచ్చేమో, ఆయన ఏమైనా చేసేవాడేమో. ఇన్ని రకాలుగా ఉచిత సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు ఉంటారుగా పక్కన, అలా ఇచ్చారేమో. కానీ ఈయన విశ్వాసంలో మాత్రం ఏం మార్పు లేదు. ఏ విశ్వాసంతో అయితే ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడుతున్నాడో, నేను నిస్సహాయుడిని, ప్రభువు శక్తిమంతుడు అని గ్రహించుకొని ఆయనను మ్రొక్కుతున్నాడో, అదే విశ్వాసం ఇంకా ఉంది. గమనించండి ఏమంటున్నాడు, చనిపోయింది, అయినా సరే నువ్వు వచ్చి ఆమె చేయి పట్టుకొని ఆమె నువ్వు బ్రతికించాలి అంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం అండి. వాస్తవానికి చాలా సందర్భాల్లో మనం మనకు కావాల్సిన భద్రత అవసరతలన్నీ కూడా ఏర్పరచుకొని అప్పుడు మనం విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ యాయిరు అది కాదు చేస్తుంది. ఇప్పుడు యాయిరులో కనబడుతుంది ఏంటంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోతున్నాడు. ఇక్కడ దేవుడు తప్ప ఇక యాయిరుకి వేరే దిక్కు లేదు. ఈ విశ్వాసము చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇదే అధ్యాయంలో ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని బ్రతికించినప్పుడు, స్వస్థపరిచినప్పుడు యేసయ్య అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా, నీ విశ్వాసము. అందుకని ఈ అధ్యాయం అంతటిలో మనం విశ్వాసం అనే మాటను గట్టిగా పట్టుకోవాలి. ఈ 3 సందర్భాలలో మాదిరికరమైన విశ్వాసం మనకు కనబడతా ఉంది. గమనించండి, వారు ఆ నలుగురు చేసిన పని ఏంటి? విశ్వాసముతో దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ప్రతి అవకాశం. నడవలేడు కాబట్టి మంచం, జనాల్లో వెళ్ళలేరు కాబట్టి పైకి పోడదీశారు. అబ్బా కదా. ఈ రోజున ముఖ్యంగా కరోనా తర్వాత పరిస్థితి ఎలాగుందంటే,
కరోనానే మనల్ని ఏమీ చేయలేకపోయింది, ఇంకా ఎవరేం చేయలేరు మనల్ని అనే ధీమా వచ్చేసింది జనాలకి. ధీమా వచ్చేసి జనాలు పరుగులెడతా ఉన్నారు. అబ్బా ఏం చేయటాకైనా తెగబడిపోతున్నారు. అబ్బా కరోనానే మమ్మల్ని ఏం చేయలేదు, ఇంకెవరేం చేస్తారు మమ్మల్ని అనే ఒక రకమైన ధీమా అన్నమాట. అదొక రకమైన భరోసా వాళ్ళకి, గమనించండి. అందుకని ఇక విశ్వాసంతో పని లేదు వాళ్ళకి. వాళ్ళు అనుకుంటున్నారు మా జ్ఞానము, మేము వాడిన యాంటీబయాటిక్, అబ్బా మేము తీసుకున్న మిరియాల చారు, అబ్బా ఇది విశ్వాసం కాదు అనుకుంటున్నారు జనాలందరూ. దీనివల్లే మేము బతికాము అనుకుంటున్నారు కదా, గమనించండి. అందుకని చాలా సందర్భాల్లో మనిషికి విశ్వాసం ఉంటుంది కానీ కొంత నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. భక్తి జీవితంలో విధేయత లేకపోవటం, వాక్యానికి దేవుని మాటకు విధేయత చూపించలేకపోవటం, దేవుని మాటలను పెడచెవిన పెట్టడం అంటే నిర్లక్ష్యంగా ఉండటం, ఇవి చాలా ప్రమాదకరమైనవి. బహుశా 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి, అతనిలో మరి ఎటువంటి అభిప్రాయం కలిగిందో తెలియదు కానీ రోజు కొద్ది కొద్దిగా జరుగుతూ వెళ్ళిన ఆ పాటికి బెతెస్దా కోనేరులో మునిగేవాడేగా కదా. అంటే ఒక రకమైన నిర్లక్ష్యం వచ్చేసింది, గమనించాను. ఇక నాన్న వాళ్ళే విడిచిపెట్టేశారు, ఇక్కడ తెచ్చేసి నన్ను ఇక్కడ పడేశారు, ఇక ఏమైతే ఇండ్లే అనుకున్నాడేమో కదా. చాలామంది పరిస్థితి ఎలాగుంటుందంటే విశ్వాసం గురించి మాట్లాడతారు, కృప గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళకున్న బద్ధకం గురించి మాట్లాడరు. ఇప్పుడు 38 సంవత్సరాల్లో చేసిందేంటి? ఆ బద్ధకాన్ని వదిలిపెట్టుకుంటూ వెళ్ళేవాడే కదా. గమనించండి, ఏంటి ఇతని ఎక్స్పెక్టేషను? ఈ బద్ధకం గుండె వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? కనీసం డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలియదు వాళ్ళకి. ఆ డిస్పోజబుల్ కప్లో టీలు ఇస్తారా, కాఫీలు ఇస్తారా, వీళ్ళకి అక్కడే పెడతారు. కనీసం దాన్ని నలిపి డస్ట్బిన్లో పడేయరు. ఇది ఫలానా అటెండరే రావాలి, తీయాలి, పడేయాలి అన్నట్టు. అప్పటి వరకు ఈగలు వాళ్తూ ఉంటాయా? అంత బద్ధకస్తులు ఉంటారు. ఆ బ్యాచ్ ఈడిది 38 సంవత్సరాల నుంచి. కాదు, వీళ్ళే ఆ 38 సంవత్సరాల బ్యాచ్ అనుకుందాం. లేకపోతే అలాగే ఉంటుంది. తాగిన టీ గ్లాసులు అలాగే ఉంటాయి, తిన్న ప్లేట్లు అలాగే ఉంటాయి. మళ్ళీ ఎప్పటి వరకు? 24 గంటల వరకు, మళ్ళీ పని అమ్మాయి వచ్చేంతవరకు. అంటే ఇది నా పని కాదు అనుకుంటారు చాలా. ఆడు కూడా అలాగే అనుకొని ఉండుంటాడు. ఎవరో ఒకరు తీసుకెళ్ళి నన్ను తోస్తారుగా అనుకొని ఉండుంటాడు. నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు నన్ను అలాగా తోస్తారుగా. గమనించండి, ఇటువంటి వైఖరి, ఇటువంటి విధానం, ఇటువంటి ఆలోచన, ఇటువంటి అభిప్రాయం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఇక అన్నీ గాలికి వదిలేసి ఇంక అలా ఉంటానే ఉంటాడు. ఎవరు ఇతన్ని బాగు చేయలేరు. అందుకనే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 38 సంవత్సరాలు పట్టింది. వాస్తవానికి షెకన్యా సంఘం కంటే సీనియర్ వీడు కదా. షెకన్యా వయసు 23. వీడు షెకన్యా కంటే 15 ఏళ్ళ సీనియర్ వీడు. గమనించండి. ఎందుకురా ఇంకా అక్కడే ఉన్నావంటే ఎవరైనా వస్తారేమో, తోస్తారేమో, తీసుకెళ్ళి నన్ను అందులో ముంచుతారేమో, ఎవరూ రావట్లేదేమో. బహుశా దేవదూతలు మాత్రం టైంకి వస్తున్నాయి, ఆ నీళ్లు కదుపుతున్నాయి, ఆ మంటపాల్లో వెళ్ళిపోతున్నాయి. అలా దేవదూతలు కదిలించినప్పుడు ఎవరైతే మునుగుతున్నారో అన్ని రకాలుగా వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. గమనించండి. అలాగే చాలామందికి ఏమనిపిస్తుందంటే విశ్వాసం ఉంటుంది, విశ్వాసాన్ని బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఎవరైనా వస్తారేమో, మమ్మల్ని తీసుకెళ్తారేమో, ఎవరైనా ఆటో కట్టించి పలానా బిషప్లోనూ మీటింగ్కి తీసుకెళ్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పటి వరకు? తీసుకెళ్ళేంతవరకు. కానీ వీళ్ళు కదలరు అక్కడి నుంచి. గమనించండి, అలా అయిపోయింది పరిస్థితి. అందుకనే ఈ నలుగురుకున్న విశ్వాసాన్ని గమనించండి. ఈ స్త్రీ 12 సంవత్సరాలుగా అటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమెకున్న విశ్వాసాన్ని గమనించండి. ఇక్కడ యాయీరుకున్న విశ్వాసాన్ని గమనించండి. తన అధికారాన్ని, హోదాని కూడా విడిచిపెట్టాడు. బహుశా యాయీరు అనుకొని ఉంటాడు,
నేను సమాజ మందిరపు అధికారిగా కొంతకాలం ఉంటాను, ఆ తర్వాత ఖాళీయేగా అనుకున్నాడేమో బహుశా. ఎందుకనంటే వాస్తవానికి మనిషికి కలిగిన అధికారాలన్నీ దేవుని వలన కలిగినవే. కాబట్టి దాని గురించి మనం అతిశయపడవలసిన అవసరం లేదు. గమనించండి. అందుకనే చాలామంది గాజువాకలో ఫ్లైట్ దిగాక ఆటో ఎక్కి విశాఖపట్నం వస్తారు. కనీసం ఫ్లైట్ దిగినోడు ఏం చేయాలి? కారులో ఎక్కాలి కదా. ఆటో ఎక్కుతారు. ఏది విశాఖపట్నం సిటీలోకి రావటానికి. అంటే ఏం లేదు, అయ్యా ఫ్లైట్ 45 నిమిషాలే, అది శాశ్వతం కాదు, మనం ఎప్పుడు ఆటోలోనే వెళ్ళాము, కాబట్టి ఆటోనే మంది కదా. యాయిర్ కూడా అదే అనుకుని ఉంటాడు. అంతకుముందు ఎవరో సమాజ మందిరపు అధికారిగా ఉన్నాడు, ప్రస్తుతం దేవుడు ఏదో నాకు అవకాశం ఇచ్చాడు, తర్వాత నేను ఉంటానో లేదో తెలియదు, ఇంకొకరు ఎవరు అధికారంలో ఉంటారు. ఈ అధికారము శాశ్వతము కాదు అని యాయిరు గ్రహించాడు. కాబట్టే సర్వాధికారి అయిన దేవునికి మ్రొక్కుతున్నాడు. అలాగే అతని విశ్వాసాన్ని చెప్తూ ఉన్నాడు. గమనించండి, ఆ 18వ వచనంలో మనం చదువుకున్నాం కదా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అతను మ్రొక్కటమే ఒక ఆశ్చర్యం అయితే ఏమంటున్నాడు? నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినా సరే నువ్వురా. చనిపోయింది వాస్తవమే, అయినా సరే. అసలు ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం. గమనించండి, ఇవన్నీ మనకి మాదిరికరంగా ప్రభువారు ఎప్పుడో మన ముందు ఉంచారు. దీన్ని బట్టి మనం బలపడుతూ ఉండాలి. వాస్తవానికి అద్భుతాలను బట్టి నీ విశ్వాసం అధికమవుద్ది, కాదంటలేదు. కానీ వాక్యాన్ని విని గ్రహించటం వలన కూడా మన విశ్వాసం బలపడుద్ది కదా. అందుకనే అయినను ప్రయత్నించి చూస్తున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అతని కుమార్తె చేతిని పట్టుకొని ఆ రీతిగా ఆమెను బ్రతికించవచ్చేమో గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, యాయిరుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం, ఇంక ఈ విశ్వాసంలో ఏ మార్పు లేదు. మొదటి నుంచి ఎటువంటి వైఖరితో ప్రభువు సన్నిధికి వచ్చాడో, ఆయనను సమీపించాడో, ఆయనకు మ్రొక్కాడో, అదే విశ్వాసం కదా. కొన్ని సందర్భాల్లో మనిషికి ఆసక్తి కానీ విశ్వాసము కానీ అవి కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటాయి. అవి రాను రాను సన్నగిల్లిపోతూ ఉంటాయి. సన్నగిల్లిపోయినప్పుడు మనిషి ఆధారపడే విధానాలు వేరుగా ఉంటాయి. దేవుని మీద కాకుండా మనుషుల మీద, లోకం మీద ఆధారపడే విధానాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యాయిరులో విశ్వాసము, ఆ విశ్వాసాన్ని బట్టి తన అధికారాన్ని కూడా పక్కన పెట్టి ప్రభువుకి మొక్కటము, అలాగే తనకున్న విశ్వాసాన్ని బట్టి ఏమంటున్నాడు? అయినను నువ్వు వచ్చి మా కుమార్తెను నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుతుంది అంటున్నాడు. బ్రతకవచ్చేమో కాదు, బ్రతుకుతుంది ఆమె అంటే ఇక యాయిర్కి ఏ డౌట్ లేదు, నా కుమార్తె బ్రతుకుతుంది. యేసయ్య వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది. గమనించండి, ఈ విశ్వాసం ఉందా ఈ రోజున మనకి? వాస్తవానికి మన అవసరతలు తీర్చబడాలంటే ప్రభు సహాయం ఖచ్చితంగా అవసరం. ప్రభు సహాయం చేస్తే మన అవసరతలన్నీ తీర్చబడతాయి, మనం సమృద్ధిలో ఉంటాం. ఈ విశ్వాసం మనం కలిగి ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి ఈ డిసెంబర్ నెలలో పరిచర్యకు విపరీతమైన ఖర్చులు ఉంటాయి అన్ని ప్రాంతాల్లో. అందుకనే కాస్త మొదటి నుంచి కొంత డబ్బులు ఉంచుతూ ఉంటాను నేను. కానీ ఈ బుడమేరు వరదల కారణంగా దాదాపుగా మన క్రిస్మస్ యాక్టివిటీస్కి ఉంచాల్సిన మొత్తం అంతా బుడమేరు వరదలకి, అవసరతలకి ఖర్చు పెట్టాం. కానీ దేవుడు ఎక్కడ కూడా ఏ రోజున తక్కువ చేయడు, అందులో ఏ సందేహం కూడా లేదు. మొన్నటి దినాన్న మనకి వేకుజామున ప్రార్థన జరిగింది కదా, కనీసం ఆ టైంకెల్లా కాస్త అందుబాటులో ఉండాలి, నీట్గా ఉండాలని రంగులు కూడా వేయించాం. కాబట్టి దేని పని అది అలాగా జరిగిపోతానే ఉంటుంది. గమనించండి, క్యాలెండర్లు ఇప్పటికే ప్రింట్ అయిపోయినాయి.
ఎందుకనంటే డిసెంబర్లో సాధారణంగా నేను ఖాళీగా ఉండను, కాబట్టి ఏ పనులు చేసుకుని అక్టోబర్ నవంబర్లోనే చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు నాకు ఎక్కడో చోట ఇది ఏమంటారు వాటిని, సెమీ క్రిస్మస్ అంటారు కదా, దానికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి ఏం చేయాలి? ఏంటండి పిల్లలు డ్యాన్స్ చేస్తే చూడరేంటి? వాళ్ళు డ్యాన్స్ చేస్తే నేను చూడాలా? నెల రోజులు ప్రిపేర్ అయ్యారండి అంటే జనాల ఆసక్తి ఎలా చూసారా? నెల రోజులు వాళ్ళు ప్రిపేర్ అయ్యారంట. అంటే దానికోసం నెల రోజులు ప్రిపేర్ అవుతున్నారు, కానీ డ్యాన్స్ వేద్దామని, సువార్త చెప్దామని 1 గంట ప్రిపేర్ అవుతారా జనాలు? దాని మీద అవగాహన ఉండదు జనాలకి. వీళ్ళకేం కావాలంటే వాళ్ళ ప్రజ్ఞాపాఠ వాళ్ళ ఆటపాట జనాలు చూడాలి కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకనే గమనించండి. నేను కూడా కిషోర్ అన్న ఏమంటాడంటే డెకరేషన్లు అయ్యి అంటాడు, వద్దంట. నేను జనం సొమ్ముతో ఇవన్నీ ఏం చేస్తాం? నీట్నెస్ ఉంటే చాలు, కానీ ఇవన్నీ ఏం చేసుకుంటాం కదా. ఇంతకంటే ఉపయోగకరమైన పనులు చాలా ఉంటాయి పరిచర్యలో, అవి మనం చేసుకోవచ్చు. గమనించండి. అందుకని ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ యాయిరుకున్న విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి. అయినను కదా, అసలు అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఎవరైనా బతికారా? లేదే. కానీ యాయిరు ఎలా నమ్ముతున్నాడు? యేసయ్య వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అంటున్నాడు. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి అచంచలమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి. బహుశా చాలామంది యేసు ప్రభు వారికి చెప్పే ఉంటారు. గమనించండి, 19వ వచనంలో యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. హల్లెలూయా. ఆయన శిష్యులు కూడా వెళ్ళారంట. ఆ రీతిగా శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు యాయిరు ఇంటికి వెళ్ళాడు. చనిపోయిందని నువ్వే చెప్తున్నావు, వెళ్ళి ఇంకా సమాధి చేసుకోయ్యా అనే ఉచిత సలహాలేమి ఇవ్వకుండా యేసయ్య అక్కడ గ్రహించింది ఏంటంటే యాయిరు అధికారాన్ని కాదు, కానీ యాయిరుకున్న విశ్వాసాన్ని. హల్లెలూయా. యాయిరుకున్న విశ్వాసాన్ని గమనించాడు. ఆ విశ్వాసాన్ని బట్టే, అతను ప్రాధేయపడుతున్న విధానాన్ని బట్టే గమనించండి ఎలా ఉంది. ఇక ఆయనకు బహుశా ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ ఇప్పుడు యాయిరుతో వెళ్ళాల్సిందే అన్నట్టుగా ఉన్నాడు యేసయ్య. యేసయ్య వెళ్ళాడు అక్కడికి, అలాగే ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ జరుగుతుంది ఏంటంటే గమనించండి, 23లో ఈ 19 నుంచి 23 లోపు ఈ 12 సంవత్సరాల రక్తస్రావం ఉన్న స్త్రీ బాగుపడిపోయింది. 23లో గమనించండి ఏమని రాయబడి ఉంది. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా. హల్లెలూయా. గమనించండి, యేసయ్య వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఎలాగుంది? వాస్తవానికి మనల్ని కూడా ప్రార్థనకు పిలుస్తారు అనుకుందాం. వెళ్ళేపాటికి పరిస్థితులు ఎలాగుంటాయి? జనాలు ఇంకా రెడీ అవుతూనే ఉంటారు. ఇంకా ఇప్పుడు యేసయ్య వెళ్ళేపాటికి ఏంటి, వాళ్ళు రెడీ అయిపోయారు. ఎందుకని? వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పిల్లన గ్రోవులు వాయించేవాళ్ళు, గొల్లు చేసేవాళ్ళు అంటే గమనించండి, ఇతను ఎవరు? సమాజ మందిరపు అధికారి. ఇప్పుడు కుమార్తె చనిపోయింది కదా, మరి మందిరంలోకి వెళ్ళొచ్చా? వాస్తవంగా ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఇతను కుమార్తెగా చనిపోయింది, ఇతను వెళ్ళొచ్చు అసలు ఇంకా మందిరంలోకి? వెళ్ళకూడదుగా. అలాగే ఇతను ఏడవకూడదు. మరి ఇతని బదులు ఎవరు ఏడవాలి? ఈ పిల్లన గ్రోవులు వాయించేవాళ్ళు,
ఈ గొల్లు చేసేవాళ్ళు అందుకే వచ్చారు. గమనించండి. ఇలా కొంతమంది అధికారంలో ఉండే వాళ్ళు ఏడవటానికి ఉండదు. వీళ్ళ బదులు వేరే వాళ్ళు ఏడుస్తారు. మనకు కూడా భారతదేశంలో ముఖ్యంగా ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో ఈ రాజ కుటుంబీకులు ఉంటారుగా. ఎప్పుడో స్వతంత్రానికి ముందు ఉండే రాజ్యాలు, ఆ రాజవంశానికి సంబంధించిన కుటుంబాలు, వీళ్ళు కూడా ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడవడానికి ఉండదు, ఏడవకూడదు. ఏం చెయ్యాలి మరి? ఏడ్చే వాళ్ళని తెస్తారు, వాళ్ళు ఏడుస్తారు. ముఖ్యంగా ఈ రాజకుటుంబంలో చనిపోయిన వాళ్ళ కోసమే ఏడవటానికి వీళ్ళని జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు అక్కడ రాజస్థాన్ కోటల్లో. అది ఆ ప్రత్యేకమైన తెగ ఒకటి ఉంటుంది దీనికోసం. వాళ్ళని రొడాలి అంటారు. ఈ రొడాలీలు ఏం చేస్తారంటే అక్కడ ఉంటారు, జీతాలు తీసుకుంటారు రాజుగారి దగ్గర నుంచి. ఎవరైనా చనిపోతే వాళ్ళు వచ్చి ఏడుస్తారు, వీళ్ళు ఏడవరు. అదే మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు, వాళ్ళు ఏడవకూడదు, వాళ్ళ సాంప్రదాయం అది. ఇక్కడ కూడా యూదుల సాంప్రదాయం, అందులోనూ ఇతను యోధా మతానికి పెద్ద, సమాజ మందిరపు అధికారి కాబట్టి ఇప్పుడు ఇతను ఏడవటానికి వీల్లేదు, ఇతని కుటుంబం ఏడవటానికి వీల్లేదు. అందుకని ఈ గొల్లు చేసేవారు, అలాగే పిల్లన గ్రోవులు వాయించేవారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. గమనించండి, వాస్తవానికి యేసయ్య అక్కడికి వెళ్ళిన వెంటనే అంటున్న మాట 24వ వచనంలో స్థలమీయుడి అంటున్నాడు. అని ఆయన చెప్పిన మాట ఏంటి? చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు. అబ్బా, ఒక మాటలో చెప్పాలంటే ఆ 19వ వచనంలో యాయిరుకున్న విశ్వాసానికి సమాధానం 24లో వచ్చేసింది. ఎలాగా? చనిపోలేదు. కానీ ఏం చేస్తుందంట ఆ చిన్నపిల్ల? చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా? నిద్రపోయినోడు ఎలా లేస్తాడు? లేపి నిద్రపోతున్నావా అంటే లేస్తాడు. ఇప్పుడు ఈ చిన్నది కూడా ఏం చేస్తుంది? నిద్రపోతుంది కానీ చనిపోలేదబ్బా. అందుకనే గమనించండి, ఎప్పుడైనా సరే దేవుడు ఎవరి విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని వారికి ఇస్తాడు. ఇందులో ఏ సందేహం కూడా లేదు. ఎటువంటి అచంచలమైన విశ్వాసము, అసలు వెనకడుగు వేయకుండా యాయిరు ఎంత ఆశతో వచ్చాడో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక ఆయన చేసింది ఏంటి? 24లో ఆయనకి జవాబు వచ్చేసింది. యాయిరుకి జవాబు వచ్చేసింది. ఏమంటున్నాడు? స్థలమీయుడి, చిన్నది నిద్రిస్తుందే కానీ అని. గమనించండి, సాధారణంగా మనం కూడా ఎవరైనా చనిపోతే సమాధులు కట్టి వాటి మీద రాళ్ళు పెడతామా? ఏం పెడతాం? పలానా వారు ప్రభువునందు. అబ్బా, ఏంటి మన నిరీక్షణ ఏంటి? వీళ్ళు ఇప్పుడు నిద్రపోయారు, వీళ్ళు తర్వాత లెగుస్తారు. ఇప్పుడు ఆయన రాకడలో లెగుస్తారు. ఆ కడబోర ఓదబడినప్పుడు లెగుస్తారు వీళ్ళు. అది మన నిరీక్షణ. కొంతమంది ప్రభు నన్ను నిద్రించిరని పెడతారు. కొంతమంది ఏమని రాసుకుంటారు? మంచి పోరాటం. ఎవరు పెట్టుకుంటారో తెలుసా? ఈ లోకంతో, కుటుంబంతో పోరాడే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు పెట్టుకుంటారు ఇది రాయి మీద మంచి పోరాటం. ఏది? కొడుకు మీద కోర్టుకు వెళ్ళి మంచి పోరాటం. అది జనాలకు తెలియదు పాపం, కానీ వాళ్ళు కరెక్ట్గానే పెట్టారు, మంచి పోరాటమే. ఎందుకు నిద్రించారంటే సరిపోద్ది కదా, మన నిరీక్షణ ఏంటి అందులో తెలిసిపోద్ది. ఆ ఒక్క వాక్యంలో వీళ్ళు నిద్రపోయారు కాబట్టి ఖచ్చితంగా 7 గంటలు 8 గంటల తర్వాత ఖచ్చితంగా మేల్కొంటారు, లెగుస్తారు. వాస్తవానికి ఇక్కడ యేసయ్య చెప్పిన దాంట్లో కూడా చాలా అర్థం ఉంది. ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు. ఎందుకని? నిద్రిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లెగస్తుంది. అందులో యాయిరుకి వాస్తవానికి చాలా ఆదరణ కలిగి ఉంటుంది ఈ మాట అనేసరికి. ఇంకా ఆయన చెప్పాడు, ఇంకేంటండి కదా, ఇంకా ఆయన నోటితో అన్నాడు, ఇంకేంటి, నా కుమార్తె బతికింది. 18, 19 అదే అనుకున్నాడుగా, నా కుమార్తె బ్రతుకుతుంది అనుకున్నాడు. అలాగే ఇక్కడ సమాధానం వచ్చేసింది. కాబట్టి నా కుమార్తె బ్రతికేసినట్టే,
అనుకున్నాడు. తర్వాత 25వ వచనంలో గమనించండి, జనసమూహమును పంపివేసి లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమందంతటా వ్యాపించెను. వెళ్ళాడు యేసయ్య, ఆమె చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే యేసయ్యలో ఉన్న జీవము యాయిరు కుమార్తెలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ కుమార్తె, ఆ చిన్నది సజీవంగా లేచింది. హల్లెలూయా. గమనించండి. అందుకనే మన సాన్నిహిత్యము, మన సహవాసము, మన సంబంధము కూడా సజీవుడైన దేవునితోనే ఉండాలి. అది వాస్తవానికి నిర్జీవమైన ఈ లోకంతో ఉందనుకోండి, మనం కూడా నిర్జీవంగానే ఉంటాం. సజీవుడైన దేవునితో మన సంబంధం ఉంటే మనం కూడా సజీవంగా లేపబడతాం. హల్లెలూయా కదా. ఇన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి లేపబడి ఆయనతో పాటు రాకడలో ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనం కనిపించలేదనుకోండి, అది ఎంత సిగ్గుచేటుగా ఉంటుందో తెలుసా. అందుకని మన సహవాసము సజీవుడితో ఉండాలి. ఎందుకని ఆయన మృతిని జయించి లేచినవాడు, ఆయన మరణాన్ని గెలిచినవాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మిగతా వాళ్ళందరిని ఆయన పంపించేశాడంట కదా. ఎందుకనంటే అపనమ్మిక, అవిశ్వాసము ఉన్నవారు అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చూసినా వాళ్ళలో అపనమ్మిక పోదు. అలాంటి వాళ్ళు అక్కడ ఉండకూడదు ఆయన ఉద్దేశం. గమనించండి. అందుకనే అలా ఏడ్చేవారు, అలా గొల్లు చేసేవారు. ఏడ్చేవాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఇక బహుశా ఈ రోజు తర్వాత యాయిరు కుమార్తెను మేము నిరీక్షణ ఉంటే అప్పుడు ఏడ్చేవాళ్ళు కాదు వాళ్ళు. గమనించండి, ఏడ్చేవాళ్ళు కాదు. నిరీక్షణ లేదుగా వాళ్ళకి, అంటే విశ్వాసమే లేదు వాళ్ళకి, అపనమ్మిక ఉంది. అప్పటికి యేసయ్య వచ్చాడు, అప్పుడైనా నమ్మాలిగా. యేసయ్య వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో అద్భుతం జరగబోతుంది అని నమ్మాలిగా. గమనించండి, వారికి విశ్వాసము లేదు, విధేయత లేదు. అందుకని ఏం చేస్తున్నారంట, వాళ్ళు హేళన చేస్తున్నారు. ఆ గొల్లు చేసేవారు ఏం చేస్తున్నారు? చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. బహుశా ఎన్నెన్ని మాటలని ఉంటారు. అదేంటి, ఇదేంటి, అలాగా ఇలాగానే ఉంటారేమో. కానీ గమనించండి, అటువంటి అపహసించిన వారందరినీ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే వాళ్ళందరిని అక్కడి నుంచి పంపించేశాడు. గమనించండి. వాస్తవానికి ఏ వ్యక్తికైనా సరే విశ్వాసము, విధేయత రెండూ ఉండాలి. విశ్వాసం ఉండి విధేయత లేకపోతే అది కష్టమే. విధేయత ఉండి విశ్వాసం లేకపోతే ఇది కష్టమే కదా. అలా ఉంటుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంటుంది. ఇది విశ్వాసం ఉంటుంది కానీ దేవుని వాక్యానికి విధేయత ఉండదు. విధేయత ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు. జరుగుద్దంటారా? ఇలాగ అవుతుందంటారా? ఇలా అవుతుందంటారా అని చెప్పి ఆదివారం ఇక్కడ అడుగుతారా? సంఘం లేనివాడు ఏం చేస్తాడు? ఆదివారం కాకుండా మధ్య రోజుల్లో ఏర్పాటు చేస్తూ ఉంటాడు, కళ్యాణ మండపాల్లోనూ ఆడిటోరియంలో. అక్కడికి వెళ్ళి ఇలా జరుగుద్దంటారా? వాళ్ళు ఏమంటారు? జరుగుద్ది నువ్వు ఈ నూనె సీసా తీసుకెళ్తే, జరుగుద్ది నువ్వు ఈ ఖర్చీఫ్ కొనుక్కుంటే, జరుగుద్ది మేమిచ్చే అంజూర పండు తింటే అంటారు వాళ్ళు. అరే నిజమే, కనీసం అదైనా నమ్ము. ఇది నమ్మకపోతే అది నమ్మవు నువ్వు. అది నమ్మకుండా ఏం చేస్తావు? మళ్ళీ ఇవన్నీ అయిపోతే ఇంకో నెలలో ఇంకో చోటకి వెళ్తావు, ఇంకో సోమవారం ఎక్కడికో వెళ్ళి అక్కడ నుంచి ఇంత మట్టి తెచ్చుకుంటావు. ఇది పోనీ అదైనా నమ్ము, మట్టినైనా నమ్ము పోనీ. అంటే వీళ్ళకి అపనమ్మిక, ప్రతి చోట అపనమ్మికే. గమనించండి, ఎంత ఆశగా యేసు ప్రభువుని ఆహ్వానించుంటాడు యాయిరు. ఇప్పుడు ఆయన ఆశ తృప్తిపరచబడిందా? చిన్నది బ్రతికిందంట. గమనించండి, ఆ సమాచారం అక్కడున్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది.
బ్రతికింది అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది. ఆ నోట ఈ నోట. ఇక వాళ్ళకి కూడా విశ్వాసం అధికమై ఉంటుంది. గమనించండి. అందుకని ఆయనకు స్థలం ఇచ్చిన, ఆయనకు చోటిచ్చిన ఏ ఒక్కరు కూడా నష్టపోలేదు. గమనించండి. జక్కయ్యతో యేసయ్య అన్న మాట ఏంటంటే, జక్కయ్య దగ్గరికే యేసయ్య వెళ్ళి, అయ్యా రా కిందకి దిగిరా, నేను నీ ఇంట్లో ఉండాలంటే, ఇప్పుడు కుదరదు, నాకు పక్కన ఆడిటింగ్ ఉంది, అకౌంటింగ్ ఉంది అన్నాడా? లేదు, వెంటనే ఇంటికి తీసుకెళ్ళాడు. యేసయ్యకు ఆతిథ్యం చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అబ్రహాము కుమారుడు ఇతను కూడా. ఇంక అంతకు మించిన పొగడత జీవితంలో ఉంటుందా జక్కయ్యకి? ఇప్పుడు వరకు జక్కయ్యని చూసి ఏమనుకున్నారు? జక్కయ్య అంటే జలగా, జక్కయ్య అంటే అది, జక్కయ్య అంటే డబ్బులు అనుకున్నారు ఎంతకాలం. కానీ ఇప్పుడు జక్కయ్య అంటే అబ్రహాము కుమారుడు. అంటే యేసయ్యకు స్థలం ఇచ్చాడు జక్కయ్య, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. గమనించండి. మనం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేమి స్త్రీ గురించి చదువుకుంటాం కదా. ఆ గనురాలు ఎలీషా ప్రవక్తకు స్థలం ఇచ్చింది. మేడ మీద గది కట్టించింది. గదిలో మంచము, బల్ల, పీట అన్నీ ఏర్పాటు చేసింది. ఆశీర్వాదాన్ని పొందుకుందా? మరుసటి సంవత్సరంకల్లా కుమారుణ్ణి పొందుకుంది. హల్లెలూయా. గమనించండి. పేతురు కూడా ఇలాగే. విశ్వాసం ఉంది పేతురికి, విశ్వాసం ఉంది, కానీ విధేయత కూడా ఉంది పేతురికి. విధేయత ఉందని ఎలా చెప్తానంటారా? విశ్వాసం ఉంది కాబట్టి, పేతురు యేసయ్యను తన ధోనిలోకి పిలుచుకున్నాడు కదా. రాత్రంతా ప్రయాసపడిన పేతురికి చేపలు దొరకలేదు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, ఇటు పక్కన వలయ్యి అన్నాడు. ఇదేంటి, యు ఆర్ ఏ కార్పెంటర్, ఐ ఆమ్ ఏ ఫిషర్ మ్యాన్, నేనేయటం ఏంటి అన్నాడా పేతురు? నువ్వు వడ్లవాడివి, నేను చేపలు పట్టేవాడిని, నాకు తెలుసు కదా అవి ఎక్కడుంటాయో. అదే అప్పుడప్పుడు ఈ వాగుల దగ్గర, మా వైపు వాగులు అంటారు, మీరేమంటారు? మీకేంటి ఫుల్గా నీళ్ళుండి మీరేమైనా అంటారు. మా వైపు వాగులు అంటారు. వర్షాలు వచ్చినప్పుడే వస్తాయి. అప్పుడు పని పాఠాలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి. వీళ్ళు ఒక కర్ర, దానికి ఒక దాన్ని గేలం అంటారు చూడండి, తీసుకెళ్ళి అలా కూర్చుంటారు. ఏంట్రా వీడు ఓపిక, ఎంత ఐడియల్గా ఎలా కూర్చోగలుగుతున్నాడు అనిపిస్తుంది నాకు అలాంటి వాడిని చూస్తే కదా. మొత్తానికి ఓ పూటంతా ప్రయాసపడి వీడు సంపాదించేది ఏంటి కదా. ఫోటో తీస్తాడు వాటిని, మళ్ళీ ఎంతెంత ఉంటాయి ఈ పోనీ ఒక మనిషికి సరిపోతాయా? చంటి పిల్లోడు తిన్నా సరిపోవేమయ్యి. దీనికోసం వాడు ఎంతగా సమయాన్ని కేటాయించాడు, ఒక రోజంతా అలాగే కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఎక్కడ పడతాయి ఏంటి, ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది. అలాగే పేతురుకు కూడా తెలుసు ఎక్కడ చేపలు పడతాయి అనేది. కానీ యేసయ్య చెప్పిన వెంటనే అటువైపు వల వేశాడు. ఇప్పుడు దోనె చేపలతో నిండిపోయింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు పేతురుకి విశ్వాసం ఉంది, విధేయత కూడా ఉంది. అందుకనే విశ్వాసము, విధేయత ఈ రెండు ఉండాలి మన జీవితంలో. అప్పుడే మనం అద్భుతాన్ని చూడగలం. హల్లెలూయా. యాయిరుకి ఆ రెండు ఉన్నాయి కాబట్టే కుమార్తెను తిరిగి ప్రాణాలతో బతికించుకోగలిగాడు. గమనించండి. ఈరోజు మన విశ్వాసం ఎలాగుంటుంది? విశ్వాసం ఉంటే విధేయత ఉండటం లేదు, విధేయత ఉంటే విశ్వాసము ఉండటం లేదు. అందుకని ఆయన అన్న మాట ఏంటంటే, స్థలం ఇవ్వమన్నాడు. స్థలం ఇవ్వండి. ఆయనకి స్థలం ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఖాళీ చేతులతో లేరు. గమనించండి. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది కదా, 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. గమనించండి. ఆయనకు స్థలం ఇస్తే ఎలాగుంటుంది? ఆయనతో సహవాసం ఉంటుంది. సమృద్ధిని మనం అనుభవించగలుగుతాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, చనిపోయిన బిడ్డను యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించారు.
ఈ సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరికి తెలిసిపోయాక వారిలో విశ్వాసం ఇంకెంతగా పెంపొందించబడిందో. అందుకని యేసయ్య చెప్పాడు కదా, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా ఇదే పరిస్థితి. కొంతమందికి నమ్మిక ఉంది, కొంతమందికి నమ్మిక లేదు. ఇక్కడైతే నమ్మిక లేని వాళ్ళని బయటికి వెళ్ళిపోండి మీరు అన్నాడు, కానీ అక్కడ బహుశా అన్నాడో లేదో 11వ అధ్యాయంలో లాజర్ని కూడా అలాగే పేరుతో పిలుస్తూ ఉన్నాడు. అంటే లాజరు ఇప్పుడు చనిపోయినట్ట, నిద్రపోయినట్టు. హల్లెలూయా. అందుకని ఇలా నిద్రించిన వారు పరిస్థితి ఏంటి? ఆయన రాకడలో మరలా ఆయనతో పాటు లేపబడతారు. ఇదే మన క్రైస్తవ నిరీక్షణ. ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. వాస్తవానికి ఇది ఇక్కడ ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనకి శాశ్వతం కాదు కదా. మనం ప్రభువుని ప్రచురించటానికే లేదా ఆయనను ప్రకటించటానికే మనం ఉన్నాం. ఆ పనిని మనం ముగించాక మనం కూడా ప్రభువునందు నిద్రిస్తాం. నిద్రించిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తిరిగి లేస్తారు. చనిపోయిన వాళ్ళు లెగరు, నిద్రించిన వాళ్ళు లెగుస్తారు. ఇక్కడ యాయిరు కుమార్తె చనిపోలేదు, నిద్రపోతుందంట. గమనించండి. ఆ రీతిగా యాయిరు జీవితంలో జరిగిన అద్భుతము, తన విశ్వాసానికి తగిన ఫలము, తన విధేయతకు తగిన ఫలము, తన ఆశకు కలిగిన సంతృప్తి. ఆ రీతిగా గమనించండి, దేవుడు యాయిరు కుటుంబాన్ని ఆదరించాడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రతి ఒక్కరము దేవుని ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన సహవాసము ద్వారా ఆదరించబడాలి. ఆయనకు స్థలం ఇస్తే, ఆయనకు చోటిస్తే. ఎందుకంటే గమనించండి, మన ప్రమేయం ఉన్నప్పుడు ఆయన జోక్యం చేసుకోడు. మనం నిశ్శబ్దంగా ఉంటే ఆయన జోక్యం చేసుకుంటాడు. తనదైన శైలిలో అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మనం జోక్యం కలుగజేసుకొని, మనం నోరు చేసుకొని, మనం చెయ్యి చేసుకుంటే ఆయన పని చేయడు. ఆయన దూరంగానే ఉంటాడు. ఆయనకి స్థలం ఇచ్చామనుకోండి, ఆయన పని తనదైన శైలిలో ఆయన జరిగిస్తాడు. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అటువంటి విధేయత మనం కలిగి ఉండాలి. దానిని బట్టే మన జీవితంలో కూడా ఊహించని అద్భుతాలను మనం చూస్తాం. ఇప్పుడు యాయిరు చుట్టుపక్కల ఉన్నవారు ఊహించని అద్భుతం ఇది. ఎందుకనంటే అంతకు మునుపు ఎవరు కూడా చనిపోయి బ్రతకలేదు ఆ ప్రాంతాల్లో. గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 9వ అధ్యాయం ఆశాంతము కాస్త ధ్యానం చేయండి. ఇంటికి వెళ్ళాక విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. అద్భుతాలను మన జీవితంలో చూద్దాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రజా యాయిరు జీవితంలో మీరు ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. తనకున్న విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి తన కుమార్తెను మీరు బ్రతికించారు. ఆ రీతిగా మా విశ్వాసాన్ని పెంపొందించండి. మేము విధేయత కలిగి మీ నుంచి గొప్ప కార్యాలను మేము చూడగలుగులాగున సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.